ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు మనీష్ కుమార్ సిన్హా గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్. కొన్ని ఆర్టీఓ ఆఫీసుల్లో బ్రోకర్ లేకుండా లైసెన్స్ తీసుకురావడం నెంబర్ 1 ప్రాబ్లం. 64-65 ప్లేసెస్లో మనకు ఈ ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏపీలో తీసుకున్న దానికైతే మీరు 100% చెకప్ చేసి ఫిట్నెస్ ఉందా లేదా చేసి పంపిద్దాం. ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. మనకి మిగతా మటర్ల కన్నా ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఇష్యూస్ జరగకుండా రోడ్ సేఫ్టీలో మనం ముఖ్యంగా చూసేది ఆంధ్రాలో కొన్ని ఫ్యాక్ట్స్. కానీ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ. బట్ ఓవరాల్ ఇంజనీరింగ్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అక్కడ. ఏపీలో ఇటువంటి సంఘటనలు అంటే మన కర్నూలు లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ట్రావెల్స్ ఓనర్స్ ఏం చేయాలి, పబ్లిక్ వాళ్ళు కూడా చేయాలి. పబ్లిక్ అంటే టూరిస్ట్ ఎవరున్నారో ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఎనీ రోడ్ యాక్సిడెంట్ అండి, దేర్ ఆర్ 5-6 ఏజెన్సీస్ హూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు మనీష్ కుమార్ సిన్హా గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్. మనీష్ కుమార్ సిన్హా గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి వచ్చిన తర్వాత ఎక్కువగా రోడ్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో లూప్ హోల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సాధారణంగా కమిషనర్ అనగానే ఏదైనా ఇష్యూ అయితే ఫీల్డ్కి వెళ్లకుండా కొంతమంది చూస్తారు, కానీ ఎక్కడైనా ఇష్యూ జరిగితే ఫీల్డ్కి వెళ్ళి చూడడం అనేది ఆయన స్టైల్. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం వెనక జరిగిన కారణాలు ఏంటి, ఇకపై ఆంధ్రప్రదేశ్లో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంతో పాటు రోడ్ సేఫ్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి రోడ్ సేఫ్టీలో ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు, ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా బాటిల్ నెక్స్ ఎన్ని ఉన్నాయి, వీటిలో ఏ విధంగా చేయాలి, ఎక్కువగా ఎన్ఫోర్స్మెంటా లేదు ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ చేయడమా, ఇంజనీరింగా, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ప్రయారిటీ అనేది సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మనీష్ కుమార్ సిన్హా గారు విశాఖపట్నం కమిషనర్ ఉన్నప్పుడు ఒక 5 ప్లాన్స్ పెట్టారు మీరు. 5 ప్లాన్స్, ఒకటి మార్పు, మరొక కార్యక్రమం, తర్వాత పిల్లలకి డ్రగ్స్కి వెళ్లకుండా ఉండడానికి, తర్వాత నా ఆటో అని ఇలాగ రకాలు పెట్టి ప్రజల్లోకి ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. పబ్లిక్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అంటే కాన్సెప్ట్ అదే, డిఫరెంట్ పేర్లు పెట్టుకొని ప్రజల్లోకి చొచ్చుపడగవడం అనేది, మార్పు అనేది బాగా మంచి సక్సెస్ అయింది. నా ఆటో అనేది ఒకటి, రోడ్ సేఫ్టీ గురించి ఒకటి, ఇలాగ డిఫరెంట్ పెట్టుకొచ్చారు. ముఖ్యంగా ల్యాండ్ డిస్ప్యూట్లో అదొక కార్యక్రమం, ఒక ఎస్ఓపి పెట్టడం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ఇన్నోవేషన్ చేయడం అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మీరు రాగానే ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ వచ్చింది, కర్నూలు లాంటి సంఘటనలు ఇకపై జరగకుండాలంటే మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, రోడ్ సేఫ్టీలో గవర్నమెంట్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి దాని ఇన్నోవేషన్ ఏ విధంగా ఉంది సార్? ఈ డిపార్ట్మెంట్కి వచ్చాక మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. సో యాక్చువల్గా డిపార్ట్మెంట్ మనది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇది యాక్చువల్గా ఒక రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రఫ్గా లైక్ లాస్ట్ ఇయర్ 4,600 crores దాకా రెవెన్యూ ఇచ్చింది. అది ఒక వర్క్, మేజర్ వర్క్. తర్వాత ఇక్కడ మీకు ఐపీఎస్గా మీకు ట్రైనింగ్, లా అండ్ ఆర్డరు, మీరు నేర్చుకున్న సెక్షన్స్ అదంతా వేరేగా ఉంది. ఇక్కడ మీకు ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఏం రాలేదు. బేసిక్గా వన్ ఈజ్ అంటే డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. సో బేసికలీ మనకు వన్ ఈజ్ సో డిపార్ట్మెంట్లో ఏముంది, బేసిక్గా పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పబ్లిక్తో ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్లా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ సంబంధించినవి, అన్ని వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించినవి. సో ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో ఇట్ డీల్స్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు పబ్లిక్తో ఇంటరాక్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్. దెన్ సైమల్టేనియస్గా ఏదైనా మన బండి అమ్మితే, సంబడి ఈస్ పర్చేసింగ్ వెహికల్, సో దాంతో మనకు రెవెన్యూస్ వస్తాయి. సో ఇట్స్ అ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ అ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే మెయిన్ ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుంది,
మనం టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసి పబ్లిక్కి ఎలా ఈజ్ ఆఫ్ వర్కింగ్ ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో ఉన్న పని ఎలా వాళ్ళకి ఈజీగా చేయించడానికి ట్రై చేయడం అనేది మన మెయిన్ వర్క్ ఉంటుంది. సో అది మనం పర్సనల్గా కాకుండా పర్సనల్గా ప్రతి విషయంలో పోకుండా మనం టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, డైరెక్ట్గా మీకు ఏదైనా కావాలంటే మీరు డైరెక్ట్గా చేయించుకోవచ్చు ఆ పని. సో ఎలాగో మనకు మన మెయిన్ ఫస్ట్ ఎంఫసిస్ వాస్ టు రిడ్యూస్ ఫుట్ఫాల్ ఇన్ ద డిపార్ట్మెంట్. అంటే మన ఆఫీస్లో ఎంత తక్కువ మంది వస్తే సొంతగా సెల్ఫ్గా ఇంటర్నెట్ నుంచి ఏదైనా పని చేయగలిగితే అది వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించడం. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్ ఇస్ టు మనం వాహన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆల్ ఇండియా ఎన్ఐసి ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్, దానికి మనం ఆన్బోర్డ్ అయ్యాము. సో మన అన్ని సర్వీసెస్ ఏదైనా మన డిపార్ట్మెంట్ చేస్తుందో ఆ అన్ని సర్వీసెస్ నౌ కెన్ బి డన్ త్రూ వాహన్. డైరెక్ట్గా వాహన్లో వెళ్ళి డైరెక్ట్గా చేయవచ్చు. అంటే లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్నీ ఇప్పుడు ఏదైనా మీకు అవసరం ఉంటుందో అది వాహన్ దగ్గర నుంచి అన్నీ. ఓకే. సో దీంట్లో లాభం, సో బేసికలీ మనం వాహన్కి వెళ్ళాము. వాహన్లో వెళ్తే ఒకటి ఇప్పుడు మన బండి ఉంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ బండి, ఇది అన్ని చోట్ల ఆల్ ఇండియా తిరుగుతుంది. సో ఇది బండికి ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవి అన్నీ బేసిక్గా వేరే స్టేట్స్కి వెళ్తే కొంచెం ప్రాబ్లం అయ్యేది. సో ఇప్పుడు వాహన్లో అందరూ స్టేట్స్ వచ్చేస్తున్నారు కాబట్టి అది ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ అయింది. దెన్ మనకు మెయిన్ పని ఉంటుంది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రోడ్ సేఫ్టీ గురించి మీరు మాట్లాడారు. మనకు మొత్తం ఇండియాలో చూస్తే మనం 8th నెంబర్లో ఉన్నాము. నంబర్ ఆఫ్ ఫెటాలిటీస్, ఎక్కువ మంది చనిపోవడం లిస్టింగ్ చేస్తే 8th పొజిషన్. సో ఈ సంవత్సరం ఈ పాటికి నవంబర్ 1st వీక్ వరకు దాదాపు 7,000 పర్సన్ చనిపోయారు. అంటే ప్రతిరోజు 23-24 మెంబర్స్ చనిపోతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో బికాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి త్రూ ఇంట్రొడక్షన్ ఆఫ్ టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వాట్ వీ థాట్, హౌ టు మేక్ పబ్లిక్ ఎలా ఈజీ చేయించడం, అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతున్న పని ఎలా ఈజీ చేయించడం త్రూ టెక్నాలజీ, రిడ్యూసింగ్ రోడ్ యాక్సిడెంట్స్ త్రూ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద బేసిక్గా ఈ మన ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి ఇవి రెండు ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇష్యూ ఉంటుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అనుకోండి, మీరు విజయవాడ వస్తున్నారు. సో మీకు బోర్డర్స్లో అంతకుముందు మీకు చెక్ పోస్ట్ దొరికేది. సో అది 2024 నుంచి అది మనం చెక్ పోస్ట్ యాక్చువల్గా తీసేసాము. సో ఇప్పుడు ఫ్రీగా మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడైనా నుంచి ఆంధ్రాలో ఎంటర్ అవ్వాలా అంటే ఈజీగా మీరు రావచ్చు. దాంతో ఏమవుతుంది అంటే మీకు దానికి పర్మిట్ ఆటోమేటిక్గా మీకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. సో పర్మిట్ ఇంటర్నెట్లో పోయి వాహన్ డేటాబేస్లో పోయి మీరు పర్మిట్ తీసుకోవచ్చు. దీంతో ఏం లాభం వచ్చింది, మీకు కొంచెం ఈజీ అయిపోయింది. తర్వాత కొంచెం ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. సో లైఫ్ బికమ్స్ ఈజీ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ కమ్స్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ డిడ్. సో ఇది దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఉన్నాయి. సో వెహికల్స్ మీరు ఒక బండి కొంటారు, బండి ఎలా మీకు ఒక కార్ కొనాలనుకుంటారు. సో మీరు ఒక డీలర్ దగ్గర వెళ్తారు. సో ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్లీ వాట్ ఈస్ దేర్, డీలర్ డైరెక్ట్గా మీ డీలర్ దగ్గర పోయి డీలర్ దగ్గర మీరు డైరెక్ట్గా బండి కొనొచ్చు. డీలర్ డైరెక్ట్గా మీకు టీఆర్ ఇచ్చేస్తారు, బండి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆయన ఫైల్ మన దగ్గర పంపిస్తే, ఆన్లైన్ ఫైల్ పంపిస్తే మీకు పిఆర్ కూడా వచ్చేస్తుంది. ఆ పిఆర్ కూడా డీలర్కి ఇవ్వడానికి ప్రస్తుతానికి అది మన దగ్గర లేదు ఫెసిలిటీ, బట్ అది కూడా డీలర్ డైరెక్ట్గా ఇచ్చేస్తే బాగుంటుంది అని. బికాస్ ఇప్పుడు 4-వీలర్లో మీరు బండిలో మనం ఎవరైనా డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాంట్లో ఏం చేయడానికి ఏం లేదు, ఇట్స్ ఫుల్లీ బిల్ట్ 4-వీలర్. సో అది కూడా డీలర్ ఇచ్చేస్తే మీకు సౌకర్యం, మీకు ఈజీ అవుతుంది. మీరు పోతే డైరెక్ట్గా మీరు పర్మనెంట్ నెంబర్తో రిటర్న్ వచ్చేస్తారు. అది మీకు టైం తక్కువ ఉంటుంది, మీకు ఈజీగా అన్ని పని జరుగుతుంది. సో అది కూడా దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ప్రాసెస్. దెన్ ఇప్పుడు అది కొన్ని తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకోండి. సో డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అంటే ఇంతకుముందు మనకు 79-80 ప్లేసెస్లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉండేది. సో ఇవి కొంచెం మార్చేసి ఇప్పుడు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అని అంటారు. అంటే బేసిక్గా అక్కడ సెన్సర్స్ ఉంటాయి, ఎవరు హ్యూమన్ బీయింగ్స్ అక్కడ ఇంటర్వెన్షన్ చేయడానికి లేదు. సో ఏమవుతుంది, మీరు బండి నడుపుతారు దీంట్లో, అండ్ సెన్సర్స్తో మనకు క్లియర్ కట్ కంప్యూటర్ మాటలో కనపడతా ఉంటుంది మీరు సక్సెస్ఫుల్గా చేస్తున్నారా లేదా, మీరు ఏం తప్పు చేస్తున్నారు, దానికి రిజల్ట్ కూడా సాఫ్ట్వేర్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. సో ఆ టెస్ట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితే లేదు. అది 9 ప్లేసెస్లో అది మనం ఏర్పాటు చేసాము. గ్రాడ్యువల్గా ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ కూడా
టైట్గా కొంచెం స్ట్రిక్ట్గా కొంచెం ప్రాపర్గా, బికాజ్ ఇప్పుడు యాక్సిడెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ డ్రైవర్స్ తప్పు చేయడం, నెగ్లిజెన్స్. సో అవి పోతుంది. దెన్ ఇప్పుడు మీరు డ్రైవర్స్ అయినాయి, దెన్ మీరు ఇప్పుడు కొంటారు, మంచి బండి కొన్నారనుకోండి, బండి కొనినాక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లైక్ లారీస్, 4-wheel లారీస్, బస్సెస్, సో అది వన్స్ ఇన్ 2 years దానికి ఫిట్నెస్ చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకుముందు సిస్టమ్ మనకు మళ్ళా ఆఫీస్లో పోయి, ఆఫీస్ దగ్గర మన ఎంవిఐ గారు ఆయన మొత్తం బండి చెక్ చేస్తారు, అవి ఉండేది. అది మనం ఆటోమేట్ చేసుకున్నాము లాస్ట్ 2 yearsలో. అది పూర్తిగా మనం టెండర్ ఫ్లోట్ చేసి పీపీపీ మోడల్లో చాలా ప్లేసెస్లో 18 డిస్ట్రిక్ట్స్లో 26 డిస్ట్రిక్ట్స్లో 18 ప్లేసెస్లో ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ఏమవుతుంది, మళ్ళీ బస్ వెళ్తుంది, బస్కి సీసీటీవీస్ ఉంటాయి, సీసీటీవీ నుంచి చూస్తారు, అవుట్ సైడ్ చూస్తారు, ఇన్సైడ్ చూస్తారు, తర్వాత దానికి మషీన్స్ ఉంటాయి, జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసిన మషీన్స్, దానికి ఫిట్నెస్ చెక్ చేసేస్తారు. సో అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ వేలో మీరు ఏం చేసినా ఆ మషీన్ వినదు. సో మీకు బస్ ఫిట్నెస్ లేదంటే బస్ ఫిట్నెస్ దొరకదు. సో చాలా ట్రాన్స్పరెంట్లో వేలో ఆ ఫిట్నెస్ నడుస్తుంది, మీకు వచ్చేస్తుంది. సో అది ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ అని ఇంకొకటి మనం పెట్టాము.